శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసం 29వ తేదీ శుక్రవారం తిథి నాడు వృశ్చిక రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున గుండె పగిలే వార్త ఒకటి ఉంది, జాగ్రత్త. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు ఆర్థిక స్థాయిలో పురోగతి గురించి ఉత్సాహంగా ఉంటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నా విజయాలు వరిస్తాయి. స్త్రీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ కార్యాలయంలో మీకోసం మంచి స్థానాన్ని సంపాదించుకోవాలంటే పెండింగ్లో ఉన్న ఏదైనా ప్రభుత్వ పని పూర్తి చేయొచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. వ్యాపారంలో ప్రాజెక్టులపై పనిచేయగలుగుతారు. ఏకాగ్రత, సమర్థతతో చేసిన కృషి భవిష్యత్తులో లాభదాయకంగా ఉంటుంది. సేవలో ఏదైనా ప్రణాళికలు చేయండి. కార్యాలయంలో ఉత్సాహంగా ఉంటారు. కార్యాలయంలోని సీనియర్ల సాయంతో ప్రాజెక్టులు దేనైనా పూర్తి చేయొచ్చు. కుటుంబంలో అన్నయ్య మద్దతు కొన్ని ప్రత్యేక విషయాల్లో మీకు ఉపయోగపడుతుంది. మీ ప్రియమైన వారితో శృంగార యాత్ర సాధ్యమవుతుంది. ఈ రోజు కొన్ని దీర్ఘకాలిక ఒప్పందాలపై సంతకం చేస్తారు. భవిష్యత్తులో వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో కొంత భూమి లేదా భవనాన్ని కొనుగోలు చేయొచ్చు. వారు తమ పని ముందుకు తీసుకెళ్తారు. ప్రాపర్టీలో ఉన్నత స్థానాన్ని పొందుకుంటారు. దీనికోసం పత్రాలు బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రోజు కోరికలు నెరవేరే రోజుగా ఉంది. పనిలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే పరిష్కరించబడతాయి. భావోద్వేగాల కారణంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మీరు తర్వాత ఉన్నత స్థానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కొన్ని వ్యాపార పనుల నిమిత్తం విహారయాత్రకు వెళ్ళొచ్చు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కుటుంబంలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఉంటే గనక అస్సలు విశ్రాంతి తీసుకోవద్దు. సహోద్యోగం మీకు వ్యతిరేకంగా కుట్ర చేయొచ్చు, కావున జాగ్రత్త. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎవరిని నమ్మొద్దు. ఈ రోజున పూర్తి విశ్వాసంతో వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోండి. ప్రధాన పనులు వేగం పెరుగుతుంది. డీల్ ఒప్పందాలు సమర్థవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. ముఖ్యమైన ప్రయాణం మరియు వలస పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యవస్థల మెరుగుదలకు కృషి పెరుగుతుంది. వ్యాపార ప్రణాళికలు వేగవంతం చేస్తుంది. వివిధ అంశాలపై స్పష్టత ఉంటుంది. కొత్త అవకాశాలు బలపడతాయి. కుటుంబంలో సంతోషం మరియు సమన్వయ వాతావరణం ఉంటుంది. భావోద్వేగం వైపు సానుకూలంగా ఉంటుంది. స్నేహితులు సన్నిహితులతో గడుపుతారు. పరస్పర విశ్వాసం అలాగే ఉంటుంది. చుట్టూ పెరిగిన అనుకూలత ఉంటుంది. వివిధ విషయాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. వ్యక్తిగత ప్రయత్నాల్లో విజయం పెరుగుతుంది. ప్రతిభావంతులైన వ్యక్తులను కలుసుకునే అవకాశం లభిస్తుంది. సన్నిహితులు సాయం చేస్తూనే ఉంటారు. వృత్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కళాత్మక మరియు పని వేగం పెరుగుతుంది. లాభాల మూలాలు పెరుగుతాయి. బెస్ట్ ఆఫర్స్ అందుకుంటారు. కార్యాలయంలో సానుకూలత స్థాయి ఎక్కువ. సన్నిహితులతో గడుపుతారు. మొండిగా ఉండద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈ రాశిలో కొంతమందికి జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. కావున జాగ్రత్త. ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదించండి. ముఖ్యంగా మీ శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్త. మీతో ఉన్నవారే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కావున అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.